ఏం మందల అందరికీ నమస్కారం, వెల్కమ్ టు 3 యాంగ్రీ బాయ్. అండ్ లాస్ట్ వీడియోకి మీరు చూపించిన ప్రేమ వెరీ నైస్ అండి, నా గుండెలు పిండేసింది. లైక్ చేయమని చెప్పంగానే చాలా మంది లైకులు కొట్టారు అండ్ దాని వల్ల మాకు రీచ్ పెరుగుతుంది, కొత్త కొత్తలకు తెలుస్తుంది. అండ్ మీరు దీన్ని రిపీట్ చేస్తూ ఉంటే నేను కూడా కాంటెంట్ ని మెరుగుపరుచుకుంటూ వెళ్తాను అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, కుదిరితే సబ్స్క్రైబ్, కుదరకపోతే వీడియో చూసి లైక్ కొట్టండి చాలు. కమింగ్ టు ద మూవీ జాక్. ఈ సినిమా చూడంగానే నన్ను ఎందుకు ఈ సినిమాకి తీసుకొచ్చావు జాక్ అని మా ఫ్రెండ్ తిట్టాను నేను. సినిమాలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ప్రకాష్ రాజ్ వాయిస్ లో రా గురించి ఒక మంచి ఇంట్రొడక్షన్ ఉంటుంది. గిబ్లీ ఆర్ట్ తో చేసే వీళ్ళు విఎఫ్ఎక్స్ కూడా సరిగ్గా చేయాలి. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. అండ్ వేర్ హీ టాక్స్ అబౌట్ రెడ్ డేట్స్ అండ్ వైట్ డేట్. రెడ్ డేట్స్ అంటే ఇండియా మీద జరిగిన అటాక్స్ అనమాట, వైట్ డేట్స్ అంటే నథింగ్, శ్వేతపు వర్ణం. అండ్ ప్రకాష్ రాజ్ ట్రైనింగ్ ఉగ్రవాదులను అరికట్టం మా బాధ్యత, అదే రా, వాళ్ళని ఎదిరించే ఏకైక వీరుణ్ణి నేనే అని చెప్తాడు. ఈ లోపల కూడా వచ్చి ఎవరా నువ్వు, రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. ఎస్, ఈయన రా చీఫ్ అనమాట. ఇండియా మీద ఇంకో అటాక్ అవబోతుంది, పడవలో చేపలు పట్టుకోకుండా ఈ మధ్య కప్లింగ్ మీద దడ్దడ్లు లేకపోతే స్మగ్లింగ్లు సీజ్ చిప్పులు అవుతున్నాయి. అండ్ ఈ రెండు కాకుండా వెపన్స్, బాంబులు కూడా ఈ సినిమా ద్వారా వస్తున్నాయి. అండ్ ఐ విల్ సర్వ్ మై కంట్రీ అని ఎమోషనల్ స్పీచ్ చెప్పే లోపల హాయ్ రా ఐఎమ్ స్మాక్ డౌన్ అని చెప్పేసి హీరో ఎంట్రీ ఇస్తాడు. అండ్ హిస్ నేమ్ ఈస్ జాక్, JACK. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. అండ్ కొన్ని రోజుల ముందు అనమాట మన జాక్ వాళ్ళ డాడీ మనోడు ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం అని చెప్పి క్యాట్ అనే డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గరికి పోతాడు. బట్ దిస్ హ్యాపెన్. క్లయింట్ ప్రాబ్లమ్ ని కొత్త కోణంలో చూస్తుంటాం అంటే అది కాదన్న, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కళ్ళకి సైట్ పెరిగిందని చెప్పి ప్రతి పిల్లకి సైట్ కొడతావా? ఐ నో దిస్ ఈజ్ లేమ్, బట్ దీనికంటే కాదు కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి భయ్యా అంటే, నా కొడుకు పేరు పాబ్లో నెరూడా. వీళ్ళకి ఇండియా పేర్లు దొరికినట్లేదు. పాతో సౌత్ అమెరికన్, నార్త్ అమెరికన్ పేర్లు పెట్టుకుంటున్నారు. పాబ్లో నెరూడా, పాబ్లో ఎస్కోబార్ అని. పాతో ఎంత మంచి పేర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పిచ్చి. అండ్ ఆయన చెప్తాడు నా కొడుకు పేరు పాబ్లో నెరూడా, వాడు ఎంత ఉన్నప్పటి నుంచి అడ్డమని ట్రై చేశాడు, అంతెందుకు బార్సాలప్పుడే అన్ని పడేసుకున్నాడు వాడు. అందుకని చెప్పి వాళ్ళ అమ్మడికి పాబ్లో నెరూడా అని పేరు పెట్టింది. క్రికెట్ లో స్క్వేర్ కట్ కొడుతుంటే వాడి సెంటర్ పాయింట్ బగిలింది. సరే అని చెప్పి కోచింగ్ ఇప్పిస్తే 6th స్టంప్ ని విరాట్ కోహ్లీ కొట్టినట్టు వైడ్ బాల్ ని గెలుక్కుంటా ఉన్నాడు. నీకు తెలియదురా, ఇలా 1, 2, 40, 50 గేమ్స్ ట్రై చేసి వదిలేసాడు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే అన్నిటిని మాస్టర్ చేస్తాడని అర్థం. కానీ మనోడు అన్నిటిని అలా టచ్ చేసి వదిలేసాడు అంతే. బ్రో ఇస్ జస్ట్ లైక్ ఎ టిపికల్ ఇంజనీర్ స్టూడెంట్. అండ్ ఇంజనీరింగ్ అయిపోయాక క్యాంపస్ ఇంటర్వ్యూకి మనోడు డ్రాయరు, చెప్పులు, ఇయర్ ఫోన్స్, టీ షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. అండ్ ఇంటర్వ్యూ అవుట్ ఫిట్ 8 జూట్ చెప్పాడేమో గానీ లెట్స్ గెట్ డ్రెస్డ్ స్టైల్ గా ఉంది బ్రో. పెక్కాలు అయితే అదిరిపోయాయి. ఇంటర్వ్యూ వాడు బ్లేజర్ ఎక్కడ పోయా అంటే బ్లేజర్స్ చూస్తూ మర్చిపోయా అంటాడు. అంతే కాదు, లాజిక్ కూడా మాట్లాడతాడు. ఇంటర్వ్యూ చేసేవాడిని రివర్స్ లో క్వశ్చన్ అడుగుతాడు. రియల్ లైఫ్ లో చేస్తే ఆ ఇంటర్వ్యూ ఏమంటాడు తెలుసా? నువ్వు తూర్పు తిరిగి ఒంగో, నేను వచ్చి నిన్ను మెడబట్టి గెంటిస్తా. వచ్చింది. అండ్ ఇంటర్వ్యూలో వచ్చొస్తుందని చూపిస్తే షుగర్ ఉందేమని చెప్పి రిజెక్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ మనోడు తిరిగి వాళ్ళ ముగ్గురిని రిజెక్ట్ చేస్తాడు. సినిమా పేరు జాక్ అని ఎందుకు పెట్టారో ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. అండ్ ఫైనల్ రిజెక్ట్ అవ్వడం అలవాటు చేసుకుని రాగి ప్రిపేర్ అవుతాడు. అండ్ సాంగ్ లో ఇలా అవుద్దంటే పాట అయిపోయే లోపల మనోడు పీక్ ఏమంటారు దాన్ని, జేమ్స్ బాండ్ అయిపోతాడు. ఒక సెటప్ పెట్టుకొని వర్క్ చేస్తాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సెటప్ అంటే డెస్క్ అండ్ వర్క్ సెటప్ అనమాట. పాతినాడు కాదు. మనోడి ప్రిపరేషన్ ఎలా ఉంటదంటే తనకి తానే పచ్చబుట్లు వేసుకుంటాడు. ఆ లిక్విడ్ లో విమల్ కలిసి ఉందో ఏమో గానీ కొద్దిసేపు నిద్రపోతాడు, తర్వాత డాన్స్ చేస్తాడు. కట్ చేస్తే టెర్రరిస్టులలో బాంబు పెడుతున్నారు అంటారు. ఇప్పుడు దాన్ని పేల్చడానికి వాడే సూట్ కేసు ని రా ఇంటర్వ్యూకి తీసుకెళ్లిపోతాడు అనమాట. ఏంట్రాది ఏంటది అని అంటారు. నేను చేసిన మిషన్ సార్, రోజుకు 6 సార్లు కొట్టుకుంటా, అయినా కూడా అలసిపోను తెలుసా. అదే సెల్ఫ్ పంచ్ టాలరెన్స్. ఇదిగోండి సార్ నా రెజ్యూమే. మాల్ సర్వర్ ని హ్యాక్ చేశాను సార్. ఆ కెమెరాస్ అన్ని యాక్సెస్ తీసుకుని నేను ట్రైల్ రూమ్ లో అందరూ గుడ్లు మార్చుకుంటే చూసేసాను. తర్వాత సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసింది కూడా రెజ్యూమ్ లో పెడతాడు. దొంగతనం నేర్చుకునేది అని చెప్పి స్కిల్ అంటాడు. దొంగతనం నేర్చుకోవడం స్కిల్ ఎప్పటి నుంచి అయిందో నాకు అర్థం కాదు, నాకు తెలీదమ్మా. ఒకవేళ అది స్కిల్ అయితే త్రివిక్రమ్ గారి కంటే, రాజమౌళి గారి కంటే స్కిల్ఫుల్ వర్కర్స్ ఎవరు లేరు తెలుగు డైరెక్టర్స్ లో.
అండ్ సాంబ్రాన్ని పొగేసి డ్రగ్స్ పట్టుకుందాం అంటాడు. ఈ లోపు మనోడికి దూపం వేసి దెబ్బ వేస్తాడు. పిల్లాడిని చంపేస్తారా? బట్ ఇట్స్ ఆల్సో ఏ స్ట్రాటజీ బికాస్ ఈయన టాలరెన్స్ ఎంత తెలుసుకుందని చెప్పి కొట్టించుకుంటాడు. 36 పంచులు అంట. కాల్తో తొక్కలేదేమో, అదే సారీ కిక్స్ గురించి రాయలేదు ఆయన, అంతే. అది థియేటర్ లో అయింది కదా, మర్చిపోయా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అండ్ ఇప్పుడు ద హైలైట్ సీన్, వై రా అని అడుగుతారు. అండ్ మనోడు రిప్లై ఉంటది, నాకు నీళ్లు కలుపుకుంటే అలవాటు లేదు సార్, మందులో కూడా రానే వేసేస్తాను తెలుసా. ఇది ఇండియా సార్, పోలీస్ సార్ ఇండియా లోపల లంచం తీసుకుంటుంది సార్, ఆర్మీ సార్ పాకిస్తాన్ ని ఉచ్చిపోపిస్తుంది సార్, కానీ రా సార్ నేను రోజు రాత్రి తాగి పడుకుంటాను సార్. ఈస్ క్వైట్ సిమిలర్ టు ఏజెంట్స్ ఇంటర్వ్యూ. ఆయన రిజెక్ట్ అవుతాడు, ఈయన రిజెక్ట్ అవుతాడు. అసలు నీకు ఈ థియరీ ఎవరు చెప్పారా అంటే మా ఏజెంట్ వైల్డ్ అంకుల్ చెప్పాడు అని అంటాడు. హార్ట్ లో హోలు పడింది. వెళ్తూ ఇండియా జాగ్రత్త, లేకపోతే ఏజెంట్ 2.0 లో నేను కూడా యాక్ట్ చేస్తానని హెచ్చరించేసి పోతాడు. ఇలా అని చెప్పి మనోడిని రిజెక్ట్ చేస్తారు అయినా కానీ. ఇప్పుడు మనోడు ఏం చేస్తుంటాడు అని క్లోజ్ గా మానిటర్ చేయడానికి క్యాట్ ఏజెన్సీ వాళ్ళు ఎలకల్ని పంపిస్తారు. బట్ మనోడు పిల్లి కాబట్టి ఎలకల్ని పట్టేస్తాడు. హాయ్ పోకీస్, బిగ్ పోకీ ఆగాగు. అండ్ హియర్ ఎంటర్స్ హీరోయిన్. 10 సెకండ్ లో దొరికేసారు, మీరేం డిటెక్టివ్ పాప, పోయి పాయసం చేసుకొని తాగండి, పాలు కావాలంటే నన్ను అడగండి ఇస్తా. నా గురించి ఇడికి తెలీదు, ఎలా ఆడుకుంటానో చూడు. నేను దొరికే ఆడుకున్నాడు, వాడు దొరికినప్పుడు నేను ఉమెన్ కార్డు వాడి మరి వాడుకుంటా. सुन मेरी बात, it's her choice. ఈ లోపు జాబ్ రాకముందే, మెయిల్ రాకముందే ఉత్సాహలేని వాళ్ళిద్దరు కలిసి సుబ్బరాజు దగ్గరికి వెళ్తారు. అండ్ బోర్ కొడుతుందని చెప్పి సుబ్బరాజు వచ్చే లోపల వాడు ఆ సిగరెట్ ఏదో నేల మీద పడేస్తే మళ్ళీ తిరిగి కారులో వేస్తాడు. ఏరా అంటే స్వచ్ఛ భారత్ లేకపోతే ఉచ్చబోస్తా అంటాడు. ఈలోపు మన సుబ్బరాజు గారు వచ్చేస్తారు. ఏంటి బ్రో ఏంది మందలా అంటే, నా దగ్గరికి రా బోర్ కొడుతుంది, మనం మిషన్ చేద్దాం పదా అంటాడు. అరే ఎవరన్నా చెప్పండి రా, మిషన్ అంటే బోర్ కొడితే కొట్టుకుంటేది కాదు, పనుంటే ఎవరో ఒకరిని కొట్టేది. నాకు పగల మిషన్ ఇష్టం లేదు బ్రో అంటాడు, కానీ బలవంతంగా తీసుకెళ్తాడు. ఈలోపు ఫోన్ లో డేసీ మలింగా వీడియోలు చూపిస్తాడు. అల్లాహు అక్బర్, నేను ఈ దేశాన్ని నాశనం చేస్తాను, అది పాకిస్తాన్. మన జాకీ జాన్ వాడి పర్సు నొక్కేసి సుబ్బరాజుని ఇరికిచ్చేసి ట్రాకర్ పెట్టా అంటాడు. బ్రో ఈస్ బిహేవింగ్ లైక్ అమెరికా. మనోడు ఒకప్పుడు అమెజాన్ లో వర్క్ చేసేవాడేమో, అందుకే ఊరికే ట్రాకింగ్ చేస్తా ఉంటాడు సినిమాలో అంతా. ఇంకో పక్క రా ఆఫీసర్లు ఇండియాకి వెపన్స్ వస్తున్నాయని చెప్పి వి హావ్ టు సేవ్ అవర్ కంట్రీ, టైగర్ భాష రిపోర్టింగ్ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. అండ్ ఈ మలింగా ఏమో చార్మినార్ కి పోతాడు టీ కోసం. బట్ జాకీ చాను సుబ్బీ బాబాయ్ సీన్ లోకి ఎంటర్ అయిపోయి వెపన్స్ ఉండే ట్రక్ దగ్గరకు వస్తారు. బట్ రా ఇస్ ఆల్రెడీ దేర్. మలింగాని రాబట్టుకుంటే వాడి హెడ్ ని జాకీ పట్టుకుంటాడు. అలా ఉంటది. అండ్ నెక్స్ట్ డే ఇంకోసారి మళ్ళీ మిషన్ కి వస్తారు. ఈసారి 3 క్రిమినల్స్ వస్తారు. కానీ క్రిమినల్స్ ని పట్టుకోరా అంటే జాకీ ఏం చేస్తాడు, ప్రకాష్ రాజును పట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన కూడా కొద్ది క్రిమినల్ లాగే ఉంటాడు సౌత్ ఇండియన్స్ కి. అలా కాదు కూడా బట్ వాళ్ళని పట్టుకోబోయే ప్రకాష్ రాజ్ ని సూదులు గుచ్చుతున్నట్టు పెట్టి కిడ్నాప్ చేస్తాడు. ఏం చేస్తాను, చూడడానికి ఫేస్ ఫ్రాడ్ లాగా ఉంటే క్రిమినల్ అయిపోతాడు ఎవడైనా. కిడ్నాప్ చేయక ఏం చేస్తారు, ఇమోషనల్ డామేజ్. అండ్ ఈ జాకీ గారి మీద హనీ ట్రాప్ వేస్తారనమాట ఈ క్యాట్ పాప. అంటే హనీ ట్రాప్ అంటే ఏంటంటే ఆడోళ్ళు మగవాళ్ళని కిర్ర మస్కులోరు పరిచేసి ఇన్ఫర్మేషన్ లాగేస్తారు. అలా సాంగ్ అయ్యేలోపు కిస్సీ లాగేస్తుంది మన హీరోయిన్ పాప. అది నా పిల్లరా. హార్ట్ లో హోలు పడింది. తర్వాత ప్రకాష్ రాజుతో ఇన్వెస్టిగేషన్ చేసి ఓవర్ యాక్షన్ చేస్తారు. బట్ రావోడు అని చెప్పి తెలిసిపోద్ది. ఎలా తెలుస్తుంది అంటే పక్క రోజు జాకీ అండ్ సుబ్బీ బాబాయ్ బుర్కా వేసుకొని వెళ్తారు. చూస్తే జాకు మామని మేడం ఒకసారి బుర్కా తీయండు అననే లోపు హీరోయిన్ ఫేస్ రివీల్ అయిపోద్ది. సో ఈవిడ ఆయన్ని మోసం చేస్తానని చెప్పి హీరోకి తెలిసిపోద్ది. అండ్ దాంతో పాటే మన ప్రకాష్ రాజ్ ను కూడా ఎవరో కిడ్నాప్ చేశారని జాకీ తెలుస్తుంది. అండ్ కిడ్నాప్ చేసిన జాకీ అని జాకీ తర్వాత తెలుసు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ దగ్గరికి వెళ్ళి సార్ సారీ సార్ నాకు క్షమించండి సార్ అంటాడు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అండ్ సుబ్బరాజు కూడా తెలిసిపోద్ది ఆ ప్రకాష్ రాజు రా చీఫ్ అని చెప్పి. తర్వాత వచ్చుపోయేస్తాడు ఆయన కూడా. వెళ్ళిపోదాం పదబయ్యా మనకి వెళ్తావు ఎందుకు అని చెప్పి సుబ్బరాజు ఏడస్తా ఉంటే మనోడు ఎమోషనల్ గా వాళ్ళ అమ్మ గురించి చెప్తాడు. నన్ను నమ్మింది మా అమ్మ ఒక్కటే, నన్ను మా అమ్మ బండ్లు తీసుకోపోతా ఉంటే మా అమ్మ చచ్చిపోయింది తెలుసా.
ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అప్పుడే ఫిక్స్ అయ్యాను సార్ ప్రపంచాన్ని ఏలేద్దామని చెప్పి అని అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఆయన ప్రపంచాన్ని ఏలేసే లోపు ఇక్కడ క్యాట్ పాప మనోడి సెటప్ లోకి లెగ్గేస్తుంది అనమాట. వచ్చింది కూడా అంతా చూసుకుని వెళ్ళిపోకుండా ప్రకాష్ రాజ్ను వదలాల్సింది, ఆ గోండాన్ని టెర్రరిస్ట్ ని వదిలేస్తుంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఆ టెర్రరిస్ట్ గాడు ప్రకాష్ రాజ్కి బాగా గాలి ఆడనిస్తాడు. ఫేస్ ప్యాక్ వేద్దాం అనుకొని చెప్పి మొహానికి ప్లాస్టిక్ కవర్ వేస్తాడు. ఈ లోపు జాక్ బాబాయ్ వచ్చేసి ఈడికి ఫేస్ ప్యాక్ వేస్తాడు అనమాట. ఇప్పుడు అనుకుంటే వాడిని నాడే చంపేసి సినిమా కథం చేయొచ్చు, కానీ వాడిని తప్పించుకుంటే అలా చేస్తారనమాట, కొట్టించుకొని జాక్. ఇప్పుడు ఒక అద్భుతమైన చేస్ జరుగుద్ది. ఈ చేస్ లో మనోడు చాలా దూరం పరిగిస్తాడు, కానీ యాడ నుంచి వస్తుందో తెలియదు. మనోడి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 వచ్చేస్తుంది అనమాట. నువ్వు మనిషి పశువు. అలా దాని నుంచి వెళ్తా గాల్లో ఎగిరి దూకితే ఆటోలో పడతాడు. పన్నోడు గమ్ముకుంటాడా, కొట్టించుకున్నాడు గమ్ముకుంటాడా, పంచ్ డైలాగ్ వేస్తాడు. నన్ను దాటి మీరు ఎక్కడికి వెళ్ళలేరురా, నన్నే కొడతారట్రా పాపిస్తోళ్ళారా బాగానే ఎక్స్ట్రా తింటున్నారా అని చెప్పి ఆ డ్రైవర్ మెడకాయకి ఏందది ఆ చైన్ వేసేస్తాడు. ఇంకా రంగంలోకి దిగి సక్సెస్ఫుల్ గా వాళ్ళు తప్పించుకుంటే అలా చేస్తుంది. సర్లే ఎవడో ఒక లోపలేయాలి కదని చెప్పి జాక్ తలకాయ మీద గన్నులు పెడతారు అందరూ వచ్చి. హాస్పిటల్లో జాక్ నార్మల్ అయిపోతాడు. తర్వాత ఇంటరాగేషన్ జరగద్దు అనమాట. ఇప్పుడు అది కూడా కామెడీగానే చేస్తాడు దరిద్రం. వద్దులే పోరా బాబు, నీ పన్ను చూసుకో, మా పన్ను మేము చూసుకుంటాం రావాలి చెప్పినా కూడా ఎండు మనోడు. సార్ అది కాదు సార్, నేను వాళ్ళు పట్టుకోపోతుంటే మీరు మధ్యలో వచ్చారు సార్ అంటా ఉంటే కొట్టేస్తాడు పట్ట 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 పట్ట. ఇలానే మా ట్యూషన్ సార్ ఆయన అడిగిన దానికి ఆన్సర్ చెప్పపోతే ఇట్టే కొట్టేవాడు నన్ను తెలుసా. 2 1 జా 2 2 2 జా 4 2 3 జా 6 అంటే ఏదో ఆయన వైఫ్ని తిడతాను అనుకుని నన్ను తీసేస్తాడు ట్యూషన్ లో నుంచి కొట్టి. ఎంత దారుణం అంటే వాళ్ళకి కూడా చిరాకు తెప్పించేస్తాడు మన జాక్ మామ. చూసే ఆడియన్స్ కి చెప్పే నాకు చివరికి ప్రకాష్ రాజు కూడా చిరాకేసింది సినిమా. చెత్త మనుషులు చెత్త బతుకులు. సర్లే వెళ్ళిపోరా బాబు అని తరివేయంగానే ఇంకా సుబ్బరాజును పట్టుకుని కొడతాడు. వాడంటే తెలియనోడు నీకేమైందిరా అని మెడబట్టి మన జాక్ ని బయటికి గెంటేస్తారు. సర్లే ఇంటికి వచ్చి రాత్రి అన్నం తినేసి పడుకుంటాడు అనుకుంటే డాబా మీద ఎక్కి బాధపడతాడు. ఇంకెక్కడ రఘువరన్ బీటెక్ లో లక్కన్న మాట నిల్లు అని ఏడస్తాడు అనుకుంటే మనోడు నాన్న దగ్గరికి వెళ్ళి ఏడ్చి నేను సాధిస్తావు చూడు డాడీ, నటన నాకున్న బలం, నాట్యం నాకున్న నమ్మకం అని సోది చెప్పేసి ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ డాడీ, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. అప్పుడు డాడీ వచ్చి చెప్పు నాన్న ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అంటే కాన్ఫిడెన్షియల్ అని చెప్పి వెళ్ళిపోతాడు మళ్ళీ. అండ్ ఇప్పుడు లోపలికి వచ్చి 2 నిమిషాల్లో కేసు క్రాక్ చేసేసి ఎథికల్ హ్యాకింగ్ చేస్తాడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా. అప్పుడు ఏమవ్వద్దంటే హీరోయిన్ ల్యాప్టాప్ హ్యాక్ అయిపోద్ది పాపం. అప్పుడు వాళ్ళు నేపాల్కి వెళ్ళారని తెలుసుకొని మనోడు టాబ్లెట్లు ఎత్తుకొని నేపాల్కి వెళ్ళి అన్నా ఇది ఇవా ప్లీజ్ తలనొప్పిగా ఉంది అని చెప్పి నేపాల్ ఇవ్వని అడగతాడు. తెలిసిందేగా మనోడికి ప్రతి దగ్గర బొగ్గులు ట్రాకర్లు పెట్టడం అలవాటు, ఆడ కూడా పెడతాడు. ఇప్పుడు ఆడికి టెర్రరిస్ట్ గాడు వచ్చి మాట్లాడతాడు. ఆ నేపాల్ కూడా దొంగనాయాలి. సో వాళ్ళిద్దరూ మాట్లాడుకుండేది మనోడు 150 రూపాయలు అమీర్పేటలో కొన్న ఎయిర్పోర్ట్స్ లో ఎంటాడు. ఇప్పుడు మళ్ళీ చేజ్ అవుతుంది, మళ్ళీ రావు వస్తుంది, మళ్ళీ హీరోయిన్ వస్తుంది. ఈ దరిద్రం ఒక లూపు బయ్య అని చెప్పి మనోళ్ళని పట్టుకున్నా అంటారు. నిన్ను అనవసరంగా పట్టుకున్నాను రా జాక్, వదిలేసి తప్పు చేస్తే చచ్చిపో అని చెప్పి కాల్ చేస్తాడు. కానీ జాక్ చావుడు, ఎందుకంటే బుల్లెట్ పక్కకి వెళ్తుంది. మనోడి కాల్చడం రాదు, ముసలోడు అయిపోయాడు. కానీ అప్పుడే జాక్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఏంటంటే మీరు చంపాను అనుకున్న అదా ఊర్రే మన బతికే ఉన్నాడయ్యా, ఏం మాట్లాడుతున్నారో దానికే కదరా నాకు మెడల్ ఇచ్చిందండి చంపానని. ఇప్పుడు బతుకున్నాడంటే వెనక్కి తీసుకుంటారు నా మెడల్ ఎట్టి ఇప్పుడు. అండ్ మనోడు నాకు ఇంకేం సంబంధం లేదు, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను వెళ్ళిపోతా ఉంటాడు. కానీ రావాళ్ళు ప్లీజ్ రా నాకు హెల్ప్ చేయరా అంటే మనోడు నో అంటాడు. కానీ వెనక్కి తిరిగి చూపించగానే అక్కడ హీరోయిన్ ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. ఇది పోకిరి మాదిరి ట్విస్ట్ అనుకొని మనం అంతా ఆవిడ్ని రా ఏజెంట్ అనుకుంటాం, కానీ కాదు. షీ ఈస్ జస్ట్ ఎ క్యాట్ ఉమెన్, అదే ఆ క్యాట్ ఏజెన్సీలో పనిచేసే ఉమెన్. సార్ ఏదైతే అదైంది, ఈ ఆపరేషన్ బటర్ఫ్లై అని పెట్టనంటే లేదు ఆపరేషన్ రెడ్ థండర్ అని చెప్తాడు మన ప్రకీ బాబాయ్. ఆ పిల్ల చీతు అన్న కూడా మళ్ళీ ముద్దడగతాడు. ఏమైందో అయింది కానీ ఆ పిల్లకి మారిపోద్ది మనసు. వాళ్ళ నాన్న దుబాయ్ సంబంధం తీసుకొస్తే నాకు వద్దు డాడీ, ఇది జాకి నేస్తాడు, మళ్ళీ ముద్దు పెట్టమంటాడు. పాపం నేను పెడతా రారా అని చెప్పి పోలీసు పిలుస్తాడు.
అలా ఇలా రొమాన్స్ ఒక 2-3 రాత్రులు 2 days 3 nights జరగద్దు అనమాట. ఇది అయిపోగానే మళ్ళీ నేపాలోడి వీడికి దొరకతాడు టెర్రరిస్ట్ అన్నట్టు. మనోడేదో పెద్ద పొడింగ్ లాగా పట్టేసుకున్నాను అనుకుని ఆడేదో చెప్పేస్తాడు. ఆడు చెప్పింది గొర్రెలాగా వినేసి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిన వాళ్ళు గమ్ముకుంటాడా, 100 మందికి దొరకతాడు, సావు కొట్టించుకుంటాడు, తప్పించుకొని వస్తాడు. అయినా కానీ దొంగ నా కొడుక కావాలని పట్టించావు కదరా నన్ను, నువ్వు కావాలని వచ్చి నాకు దొరికిన వాళ్ళకి పట్టిస్తావా చెత్తనా వింటా ఉండవు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు ఆఫీసర్లు అందరూ కిడ్నాప్ అవ్వబడతారు, ఇంక్లూడింగ్ జాక్. ఎందుకు అంటే ఆ ట్రైన్ లో ఇదిగో ఈ గెడ్డం కూడా ఉన్నాడు, వీడే అనమాట మెయిన్ విలన్, ముసలి నా కొడుకు. కామెడీ ఏంటంటే కాళ్ళు చేతులు కట్టేసిన పుష్ప ఇన్స్పిరేషన్ తో మనోడు అందరినీ కొడతాడు, చంపేస్తాడు. లాస్ట్ కు ఒక ఆడం వస్తే ఆమెను కూడా కొట్టి చంపేస్తాడు. ఆవిడ బుర్కా వేసుకొని వచ్చి ఆదా పర్సే అని ఫేస్ రివీల్ చేస్తాడు. అప్పుడు ఆడు చెప్తాడు అనమాట ప్రకాష్ రాజ్కి, అసలు మీరు ఎప్పుడో సావాల్సిందిరా ఈ జాక్ గడి వల్ల బతికిపోయారు అని. అప్పుడు జాక్ గడ్ అక్కడ క్రెడిట్స్ తీసుకోవాలని చెప్పి, సార్ చూసారా నా వల్లే మీరు బతికారు, లేకపోతే అప్పుడే పోయి ఉండేవాళ్ళు, నేను రాలోకి వస్తా ప్లీజ్ సార్ నన్ను చేసుకోండి సార్ అంటాడు. ప్రకాష్ రాజ్ కూడా నో అంటాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. సో అందుకని చెప్పి ఆ గెడ్డం వాడిని మనోడు చంపేస్తాడు. వాడేదో పాపం ప్రశాంతంగా చచ్చిపోదాం అనుకుంటే అక్కడ సూక్తులు చెప్తాడు. వాడికి కుడి పక్కన ఉండకూడదు, గుచ్చుకుంటుంది, జలుబు చేసినోడికి ఎడం పక్కన ఉండకూడదు, చీమిడి పడుతుంది, జాక్ లాంటి వాడికి ఎడం ఉండకూడదు, అన్ని పడతాయి. ఏం పడుతుందో తెలియదు కానీ నాకు మాత్రం ఒంట్లో నుంచి ఉచ్చబడుతుంది. ఎంతసేపు ఉందిరా బాబు ఈ సినిమా, ఇంకా ఆఫ్టర్ దిస్ జాక్ ఉద్యోగం వస్తుంది. క్యాట్ రిపోర్ట్ వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తారు. ఏంటంటే మీ వాడి రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, అతి పెద్ద బీదులు మాత్రం అంటారు. బయటకు వచ్చి ప్రకాష్ రాజ్ నీ కోసం 20 మంది ఉన్నారు పోవాడా తోమతారేసి ఆ బండి ఎక్కని చెప్తే ఆయన ఆటో ఎక్కతాడు, కనీసం కారు కూడా లేదు. సర్లే అని చెప్పి డాడీ బయటకు వచ్చి ఏం సార్ ఈడు ఎట్టపోతున్నాడు, ఏంది అసలు ఈ జాబ్ ఏంది అని అడిగితే, ఏం పర్లేదండి మంచి ఉద్యోగమే దొరికింది అంటాడు. ఏందో చెప్పాయా ఉద్యోగం పేరు అంటే కాన్ఫిడెన్షియల్ అంట. నా అన్వేషణకి పెళ్ళైందో లేదో కనుక్కోవచ్చు కానీ ఈ జాక్ గడి ఏం ఉద్యోగం చేస్తున్నాడో వాళ్ళ నాన్న ఎప్పటికీ కనుక్కోలేడు. కానీ మీరు కనుక్కోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఈ జాక్ అనే సినిమా నుంచి మీకు మేము విముక్తి కల్పిస్తాం. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, వాటి నుంచి కూడా మీకు విముక్తి కల్పిస్తాం. సో ఇలాంటి 2.5 గంట రాడ్లని మేము 20 నిమిషాల్లో చెప్పబోతున్నాం అనమాట. అండ్ అంతేకాదు మీ బిజినెస్ లో ఏమన్నా ఉంటే వాటిని ప్రమోట్ చేసుకోవాలనుకోండి, యూ కెన్ కాంటాక్ట్. ఆ మెయిల్ డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్ లో పెడతాం, లేకపోతే స్క్రీన్ మీద కూడా వేస్తాం, చూడండి. యూ కెన్ ప్రమోట్ యువర్ బిజినెస్ త్రూ 3 Angry Boy UR family. That's all for this video. See you guys in next video. Boy! అరే మౌర్య, ఆ కబోర్డ్ లో పీచ్ మిఠాయి ఉంది కదా, తీసుకోరా తినాలి. ఇందాకే సగం తినాడు పెట్టేసా. ఏంటది బూజా? రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలో